రసరాగ రంజిత ఓ రమణి మృదుమధుర భావ తరంగిణి రారావే నా కవిత నవనీత మృదిత నీ అదరముపై చిరునవ్వులు చిలిగి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవితా హృదయాన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించే మురిపించే మురిపేము నీవే కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీల రసలీల హేళ వెన్నెల జావిలివై వేకువ సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు నాంచగా రావే రసరాగ రంజిత ఓ రమణి మృదుమధుర భావ తరంగిణి అని ఇక గిస వంటి కవితలు అందుకుంటా గిస వంటి కవితలు వాడుకుంటా గిస వంటి కవితలను ఇసిరేసుకుంటా లావణ్యతోటి సహజీవనం చేసి 10 ఏళ్ల పాటు నాకు ఆఖరికొస్తారు కల్లా ఆమెకు నాకు ఏమి లేదు ఎక్కలేదు ఆమె ఎవరో నేనెవరో అన్నట్టుగా ఓ రాజుతరుణ్ సినిమా హీరో ఇక మరి నిన్నమన్న గోలు పెట్టే కదా ఇక మరి పోలీసులు ఊరుకుంటారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు ఇక పోలీసులు ఇక మరి రాజతరుణ్ ఇంటి చుట్టూ లావణ్య ఇంటి చుట్టూ వీడికి ఆడికి వీళ్ళిద్దరు కలిసి ఏడ ఉన్నారు ఏడ తిరిగిరు ఏడ ఉన్నారు అనేది మొత్తం పసిగట్టి ఆఖరికి వస్తారు కల్లా ఆహా వీళ్ళు 10 ఏళ్ల పాటు సహజీవనం చేసినట్టు తెలిసిపోయిందట సాక్ష్యాలతో సహా ఇప్పుడు మళ్ళీ కథ ఇక వా రాజతరుణ్ ఇక వా అని ఈ రకంగా ఇక ఛార్జ్ షీట్లో రాజతరుణ్ని నిందితుడిగా చేర్చిరట పోలీసులు ఇక మరి మొత్తానికైతే ఇక ఉప్పరపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ వేసిరట నార్సింగ్ పోలీసులు ఇగో ఇది పాపం పంట అంటే ఏదో ఒక రోజు బయటపడక తప్పదులా